సో ఎంత దారుణం అంటే ఇప్పుడు బూడిద పంచాయతీ కూడా ముఖ్యమంత్రుల స్థాయిలో సీఎంఓలో చేసే పరిస్థితి వచ్చింది. యమలమడుగులో డాక్టర్ ఎంవి రమణారెడ్డి థర్మల్ పవర్ స్టేషన్కు సంబంధించి దాంట్లో ఫ్లై యాష్ అనేది వస్తుంది. అది ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు లేకపోకుండా ఉంటే చిన్న ఫ్లై యాష్ ఇండస్ట్రీస్కు దానికి దీనికి ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తారు. సో దాన్ని ఈ ఇండస్ట్రీస్ కూడా సిమెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు. సో దానికి కూడా ఇప్పుడు పంచాయతీలు చేసే కార్యక్రమం, ఎందుకంటే ఉన్న లీడర్లందరూ కూడా దాన్ని దోచుకునే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. సో ఒక ఆయన తాడిపత్రి అయినా ఒక ఆయన జమలమడుగు అయినా సో వీళ్ళు పంచాయతీ ఈరోజు సీఎం ఆఫీసులో చేస్తున్నారు. సో వాళ్ళు దోచుకునేదానికి లీడర్లు దోచుకునేదానికి ఇది ఒకటి. ఇదే కాదు, మట్టి ఇసుక ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు చూడలే, కనివిని ఎరగని విధంగా ఇప్పుడు దోచుకునే కార్యక్రమం అన్నమాట అంతా కూడా. ఇసుక అయితే బెంగళూరుకు తరలి ఇచ్చేస్తున్నారు, బెంగళూరుకు చెన్నైకి పెద్ద పెద్ద సిటీలకంతా దోచుకుంటున్నారు. మట్టి దోచుకుంటున్నారు, ఇవి ఫ్లయాస్ దోచుకునే కార్యక్రమం. సో వాళ్ళ సొంత లాభానికి సొంతంగా దోచుకునేదానికి వైషమ్యాలు వస్తే అంటే దాంట్లో కూడా మళ్ళీ పోటీ అన్నమాట. ఒకరు ఇంకొకరికి డబ్బులు ఇవ్వకుండా పోయే కార్యక్రమం అన్నమాట. సో దానికి ఇంకొకరు అడ్డుపడే కార్యక్రమం. సో దానికి అసలు ఈ వ్యవస్థ అనేది ఉందా, ప్రభుత్వం అనేది ఉందా, అధికారులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు? సో దాదాపు 5-6 రోజులుగా డిఎస్పీ అక్కడే ఉన్నాడు, మొత్తం జిల్లాలో ఉన్న సిఐలు అక్కడే ఉన్నారు, ఎస్ఐలు అక్కడే ఉన్నారు, పోలీసులు కొన్ని వందల మంది పోలీసులు ఉన్నారు. ఆ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేదానికి ఎందుకు ఇంతమంది ఇన్ని రోజులు ఊరికి కాపలా కాసే కార్యక్రమం చేస్తున్నారు అంతే. ఒకరు వేరే జిల్లా నుంచే దండయాత్రకు వస్తే మరి లా అండ్ ఆర్డర్ అనేది ఉందా అనేది ఆలోచన చేసుకోవాలి. మరి లోకల్ వీళ్ళు కట్టడి చేసే కార్యక్రమం చేయలేరా? సో దాన్ని ఇప్పుడు సీఎం ఆఫీస్లో పంచాయతీ చేసే కార్యక్రమం చేస్తాను అన్నమాట. అంటే వేరే ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ మనకు పట్టే కార్యక్రమం లే అన్నమాట.